स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మ. దుర్గాదేవి అయి నమః. గురుగారు, వినటం అనేది ఒక అలవాటు కాకూడదు, విన్నవారిలో పరివర్తన రావాలి అని అంటారు. దీన్ని వివరిస్తారా? లోకంలో వినటం తప్పు కాదు, వినాలి. అయితే జల్లెడలాగా ఉండాలి. ఎదుటివాళ్ళు చెప్పేటి వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి అని తెలుగు వాడైనటువంటి సుమతి శతకారుడు చక్కగా చెప్పాడు. వినండి, విన్న దాంట్లో మంచేదో దాన్ని గ్రహించాలి. అయితే లోకంలో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కానివ్వండి, తత్వశాస్త్రానికి సంబంధించిన ఉపన్యాసాలు కానివ్వండి, ఈ అధునాతన వాతావరణంలో చాలామంది వింటున్నారు. అదొక అలవాటు కింద చేసుకుంటున్నారు. వినటమే పెట్టుకోకూడదు, పరివర్తన రావాలి. అప్పుడే ఆ విన్నదానికి సార్థకత వస్తుంది. ఒక సన్యాసి గారు ఎదురుకుండా శిష్యులు కూర్చొని ఉన్నారు. మంచిగా బ్రహ్మాండంగా వేదాంత ఉపన్యాసం ఆధ్యాత్మికంగా ఉదాహరణలతోటి చక్కగా చెప్తున్నారు. చెప్పిన తర్వాత అందరూ కూడా మై మరచిపోయి వింటున్నారు. విన్న తర్వాత ఒక్కసారి సన్యాసి అడిగాడు, మీరు దాదాపుగా 1 నెల రోజుల నుంచి నేను ఉపన్యాసం చెప్తుంటే ఇలాగే బ్రహ్మాండంగా ఉంది గురువుగారు అని చెప్పి వింటూ ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు నేను మీలో మోక్షం ఇవ్వదలుచుకున్నాను. మీలో ఎవరికైనా సరే ఇప్పటికిప్పుడే మోక్షం ఇవ్వదలుచుకున్నాను. అలా మోక్షం ఇప్పటికిప్పుడే నేను పొందుతాను అనేవాళ్ళు ఎవరో ముందుకు రండి అన్నారు. మోక్షం అంటే ఏంటి? చనిపోవటమే కదమ్మా. మోక్షం ఇచ్చేసేస్తాను, రండి నా వెంబడి రండి, మీకు మోక్షం ఇచ్చేసేస్తాను. వెంటనే అప్పటిదాకా మోక్షం చాలా గొప్పది, ఈ ప్రపంచంలో భోగభాగ్యాలన్నీ కూడా కనిపించేవన్నీ నశించిపోతాయి, ఇవన్నీ ఆయన చెబుతూ ఉంటే విన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి సార్ అంటున్నారు, వింటున్నారు కదా. ఆయన అన్నారు, మోక్షం మీకు వెంటనే నేను ఇస్తాను, మీకు హామీ ఇస్తున్నాను, రండి, మీకు నిజమైన మోక్షం, మళ్ళీ పుట్టుక లేనటువంటి స్థితిని మీకు నేను ఇస్తాను, నిజంగా మోక్షం ఇస్తాను రండి అంటే ఒక్కరు కూడా, ఏమయ్యా నువ్వు, కొంచెం పని ఉందండి, మా అమ్మాయి పెళ్ళి ఇంకా చేయలేదు, మా అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదండి, ఇది అయిన తర్వాత మరి వింటున్నావు, కొంచెం కాలక్షేపం అండి, మనస్సు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక కారణం చెప్పారు, కానీ నాకు వెంటనే మోక్షం కావాలి అని చెప్పినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఓషో అనేటువంటి ఆయన చెప్పినటువంటి ఉదాహరణ నేను ఇప్పుడు మీకు చెప్పింది. అందువల్ల లోకంలో చాలామంది ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కానివ్వండి, తత్వశాస్త్ర ఉపన్యాసాలు కానివ్వండి చాలా గొప్పగా వింటుంటారు. దాన్ని ఆచరణలో పెడదామని అంటే ఎవ్వరూ కూడా అంత తొందరగా ముందుకి రారు. అలా ఉండకూడదు. వినటం కాదు, విన్నదాన్ని పరివర్తన చేసుకోవాలి, మనస్సుని దాని రకంగా శుద్ధి చేసుకోవాలి. మోక్షం ఇస్తారు, అంతకంటే ఏం కావాలండి, ఇవ్వండి స్వామి అని వెంటనే వెళ్ళగా ఆయన మీద, ఆ గురువు మీద ఆ నమ్మకం ఉంచగలగాలి, మనం వెళ్ళగలగాలి. ఆ రకంగా మన మనస్సు గనక పరిశుద్ధం గనక అయితే అప్పుడు నిజంగా ఆ చెప్పినటువంటి దానికి, ఆ విన్నటువంటి దానికి పరిపూర్ణత లభిస్తుంది. కాబట్టి నిజంగా పరివర్తన రావాలి, అభిమానం వదులుకోవటానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు చెప్పిన ఆయనకి సార్థకత, విన్న వాళ్ళకి సార్థకత. గురుగారు, మన బుద్ధి దేనిపై మమకారం పెంచుకుంటుందో అదే దుఃఖాన్ని ఇస్తుంది. మన సంప్రదాయం దీనిని దేంతో పోల్చి చెప్పింది? ఈ బుద్ధి ఉన్నది చూడండి, ఇది ఎప్పుడూ కూడా మమ 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 దీని మీద మమకారం పెంచుకుంటుంటుంది. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఏదైనా ఒక చిన్నపాటి పిల్లో లాంటిదో ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఏ కుక్కో వచ్చి తినేసేసింది అనుకుందాం, లేకపోతే పట్టుకొని పోయింది అనుకుందాం. ఇంత ప్రేమగా నేను పెంచుకుంటున్నానే, ఈ పిల్లిని పట్టుకెళ్ళిపోయిందా అని చెప్పి ఇక్కడ విలవిలవిలాడిపోతుంది ప్రాణం. ఇంత జాగ్రత్తగా నేను పెంచుకుంటున్నాను. లేదా ఇంకో జంతువు అనుకోండి, ఆ జంతువుని దానికంటే పెద్ద జంతువు ఏదో వచ్చేసి మన ఇంట్లో ఉన్నది, మనం ప్రేమగా పెంచుకుంటున్న దాన్ని పట్టుకొని వెళ్ళిపోయింది. మన కోడి పిల్ల ఇంట్లో పెంచుకుంటున్నారు, దొరుకుటి రోజుల్లో పెంచేవారు కదా. ఆ కోడి పిల్లని, మన ఇంట్లో పెంచినటువంటి కోడి పిల్లని ఏ గద్దన్నా పట్టుకొని తనుకొని తీసుకెళ్ళింది అనుకోండి, లేదా కుక్కన్నా పట్టుకొని తీసుకెళ్ళింది అనుకోండి, ప్రాణం అయ్యయ్యో మన కోడి పిల్లరా అని చెప్పి ప్రాణం విలవిల్లాడిపోతుంది. మరి 4 ఇళ్ళ అవతలో 2 ఇళ్ళ అవతలో వాళ్ళు కూడా కోడి పిల్లని పెంచుకుంటున్నారు. ఆ కోడి పిల్లని గద్ద పట్టుకెళ్ళిపోయింది.
ఇక్కడ నీ ఇంట్లో ఉన్నటువంటి కోడి పిల్లని గద్ద పట్టుకెళ్తే ప్రాణం విలవిల్లాడిపోయింది. అయ్యో పట్టుకెళ్ళిపోయింది, అయ్యో పట్టుకెళ్ళిపోయింది. మన ఇంట్లో మన కొడుకుకి మన కూతురికి ఏదన్నా జరిగితే అయ్యయ్యో నా కొడుకే వచ్చింది, ఇంక ప్రపంచంలో ఎవరికి ఇంత కష్టం నాకే వచ్చింది. మరి పక్కింటి కోడి పిల్ల పక్కింటి పిల్లవాడి దగ్గర మనకి రావటం లేదు. ఏమిటి కారణం? పెద్దలు సంప్రదాయం చాలా చక్కగా విశ్లేషణ చేసింది. అంటే ఇక్కడ నాది అనుకుంటున్నాం, ఇది నాది అనుకున్నప్పుడు ఇక్కడ బాధ కలుగుతుంది. 4 ఏళ్ల అవతల ఉన్న కోడి పిల్లని నాది కాదనుకుంటున్నావు. నాది కాదనుకుంటున్నావు కాబట్టి అక్కడ కోడి పిల్లని గద్దె తన్నుకుపోయినా సరే మనకి ఇక్కడ కలిగినంత బాధ కలగటం లేదు. కాబట్టి బుద్ధి అనేది ఎలా ఉండాలి అని అంటే మమకారం పెంచుకోకుండా గనక ఉండగలిగితే, ఇంట్లో ఉన్న పక్కదాన్ని కోడిపిల్లని గద్దెత్తుకుపోయినా మనకి మమకారం లేకుండా ఉండబట్టి మనకి ఏ రకమైనటువంటి దుఃఖం కలగకుండా ఉన్నదో, అదే రకంగా మన ఇంట్లో కూడా ఏది జరిగినా సరే సంతోషం. భగవంతుడి ఆజ్ఞ నాకు ఇంతే ప్రాప్తింపచేశాడు, నేను చేయగలిగింది ఏముంది, ఇవాళ రేపో మాపో నేను కూడా వెళ్ళిపోవాల్సిన వాడినే కదా, ఈ మాత్రం దానికి బాధపడాల్సిన అవసరం ఏముంది అని కష్టం రాని సుఖం రాని అన్నీ భగవంతుడికి అర్పణ చేస్తూ సుఖ దుఃఖాలకి స్థిరచిత్తోభవ కౌంతేయ అని భగవద్గీతలో చెప్పినట్లు మన బుద్ధిని ఆ రకంగా ఉంచగలిగితే అప్పుడు వేదాంత శాస్త్ర పరీక్షలో వాడికి ఫస్ట్ క్లాస్ వస్తుంది. నాది నాది అని కొట్టుకున్నంతసేపు నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు, నా భర్త, నా భార్య, నా ఇంట్లో నా వస్తువు ఎవడని కొట్టుకెళ్ళిపోతున్నాడు ఇలా అనుకున్నంతసేపు ఇక్కడే ఆ 7 జన్మలు ఎత్తుతూనే ఉంటాము. ఆ స్థావరాలు, జలచరాలు, సరీసృపాలు, వృక్షాలు ఇలా నానా రకాల భ్రష్టత్వం పట్టవలసి వస్తుంది. కాబట్టి మమకారాన్ని ఎక్కడికక్కడ విచ్ఛేదన చేయాలి. అది దేని ప్రకారం ఉంటుంది? బుద్ధిని పట్టి ఉంటుంది. కాబట్టి బుద్ధిని మార్చుకోవడానికి ప్రతి వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి అని మన సంప్రదాయం, మన సనాతన ధర్మం చెప్పింది. గురుగారు, నిజమైన సన్యాసం అంటే ఏమిటి? దీనికి ఉదాహరణగా మన సంప్రదాయం ఏం చెప్పింది? ఇందాక ప్రశ్నకి అనుబంధమే ఈ ప్రశ్న కూడా. సన్యాసము అంటే కాషాయం కట్టుకున్నంత మాత్రాన సన్యాసం కాదు. కాషాయం ఎందుకంటే సన్యాసము అంటే మనస్సన్యాసం చేస్తేనే సన్యాసం. దీన్ని కొంచెం విపులీకరించి చెప్పారు మన పెద్దవాళ్ళు. పురాణాల్లో ఉన్న కథే మీకు చెప్తున్నాను. ఒక మహారాజు గారు ఉన్నారు. ఆ మహారాజు గారికి ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా అశాశ్వతాలనుకొని నేను ఎప్పుడు సన్యసించాలి, చిచి ఏముంది భోగభాగ్యాలు ఇవన్నీ అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. భార్య కూడా ఆ రకంగానే అటువంటి మనస్సన్యాసం కలిగినటువంటిది. అయితే రాజుగారికి కేవలం కాషాయపు బట్టల మీద సన్యాసం స్వీకరించాలన్న దాని మీద అలా కనుక కట్టుకుంటే లోకంలో అందరూ నమస్కారాలు పెడతారు, నేను సన్యాసిని అందరూ పొగుడుతారు అనేటువంటి భావనే ఉంది. కొంతకాలానికి నిజంగానే ఆ బట్టలు కట్టేసుకున్నాడు, అరణ్యాలకు పోయాడు అని చెప్పి అందరూ ప్రచారం జరిగితే గొప్పగా నన్ను సత్కరిస్తారు అనుకున్నాడు, అరణ్యాలకు పట్టుకొని పోయాడు. ఇక్కడ భార్య ఆవిడ నిజంగా మనస్సన్యాసిని. మామూలుగా అధునాతనమైనటువంటి ఆ రాజులకు సంబంధించినటువంటి ఆ బట్టలు అవన్నీ ధరిస్తూ ఉన్నప్పటికీ మనస్సులో మాత్రం చాలా మమత్వం వదులుకున్నటువంటి బుద్ధి ఆవిడకు ఉంది. ఇలా భర్త ఆ అరణ్యాలు పట్టుకొని వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాడో తెలియక నానా రకాలుగా భటుల్ని వీళ్ళని పంపించి వెతికించి భర్త దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మారువేషంలో వెళ్ళి ఆయనకి హితబోధ చేసింది. పురాణంలో ఉన్న కథ. స్వామి, మీకు నేను చెప్పేటంత దాన్ని కాదు, ఇది చాలా ప్రధానం మా వాక్యాల్లో. ఎప్పుడు చెప్పేది వినో అని అనకూడదు. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళు మనం చెప్పేది వినాలి అని అంటే మీకు చెప్పేటంత దాన్ని కాదనుకోండి, అయినా ఒకసారి నేను చెప్పేది వినండి అని ఇలా అంటే ఎదుటి వాళ్ళు కొంచెం మెత్తబడతారు మనం చెప్పేదాన్ని వినటానికి. స్వామి, మీకు చెప్పేటంత దాన్ని కాదు, సన్యాసం అంటే కాషాయ బట్టలు కట్టుకొని అరణ్యాల్లో ఆశ్రమాల్లో ఉండటం కాదండి, మనస్సన్యాసం ఉండాలి. జనక మహారాజు విదేహ నగరాన్ని పరిపాలించాడు, ఇటు రాజ్య పరిపాలన చేశాడు. కానీ ఆయన కంటే కూడా సన్యాసి ఇంకొకరెవరూ కూడా లేరు. అంత రాజ్య పరిపాలన చేసినప్పటికీ ఆ విదేహ రాజ్యం మొత్తం కాలిపోతున్నప్పటికీ నేను కాలిపోవటం లేదు కదా అన్నాడు. అంత గొప్ప మాట అనగలిగాడు జనక మహారాజు ఒక్కడే. రాజ్యం కాలిపోతున్నప్పటికీ నేను కాలిపోవటం లేదు కదా అన్నాడు. అంటే నాది కాదు అన్న భావనతోటి అధికారం సాగించిన అప్పుడు
నిజమైనటువంటి సన్యాసి అంటారండి. అంతేకాని అరణ్యాల్లో ఉంటూ కూడా అబ్బా రాజభవనంలో ఉంటే బాగుండేదే, ఎందుకు వచ్చానరా అనుకుంటే అది సన్యాసం కాదండి, మీకు చెప్పేటంత దాన్ని కాదు అని భార్య చెప్తే అప్పుడు ఆయన మనస్సు కరిగిపోయి నిజమైన సన్యాసం ఉంటే అది కదా అని చెప్పి మనస్సన్యాసం అలవర్చుకోవటానికి ఆ రాజు ప్రయత్నించాడు. కనుక మనం స్వీకరించవలసింది ఏంటంటే ఈ కథలో మనస్సన్యాసం ఉండాలి. అంటే ఈ రోజే మొత్తం అందరూ కూడా సన్యాసాలు తీసుకోమని మన సంప్రదాయం ఏం చెప్పట్లా. ఆశ్రమాలన్నింటిలోకి గృహస్థాశ్రమం చాలా గొప్పదంటోంది. అందుకే సనాతన ధర్మానికి జోహార్. ఒక గృహస్థు అనేవాడు ఉంటేనే సన్యాసులకు అన్నం పెడతాడు. అందరూ భవతీ భిక్షాన్ దేహి అని సన్యాసుల్లాగా ఉంటే వాళ్ళకి అన్నం పెట్టేవాడు ఎవరు? కాబట్టి గృహస్థాశ్రమం స్వీకరిస్తూనే మనస్సన్యాసం చేయమన్నారు, త్యాగబుద్ధిని అలవర్చుకోమన్నారు. అది మన భారతీయ సనాతన సంప్రదాయం. దాన్ని చక్కగా ఈ కథ మనకి ప్రబోధించింది. గురుగారు, రామాయణం చెట్టుకి ఎటువంటి ప్రాధాన్యతనిచ్చింది ఒక ఉదాహరణతో తెలియజేస్తారు? చెడు లేకుండా చేసేది, చెట్ట లేకుండా చేసేది చెట్టు. రామాయణంలో అడవుల వర్ణన ఉంటుందమ్మా. వాల్మీకి మహర్షి అత్యద్భుతమైనటువంటి వర్ణన చేశాడు. ఆ చెట్లను చూస్తుంటే మనం కూడా ఆ కాలంలో ఒక చెట్టు కింద ఉన్నామా? ఎందుకంటే 7 రకాల జన్మల్లో స్థావరాలు కూడా ఒక జన్మ కదా. మనం కూడా అందులో ఉన్నామా అనిపించేంతగా మనల్ని ఆ తాదాత్మ్య అనుభూతిలోకి తీసుకెళ్తారు వాల్మీకి మహర్షి. ఆ చెట్ల వర్ణన, అరణ్య వర్ణన. ఎందుకనంటే సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళేటువంటి సందర్భంలో ఆవిడ గొంతెత్తి అరుస్తూ ఉంటే చెట్లు కూడా ఓ ఓ అని అరిచినాయట. ఎలాగా? కొమ్మలు అనేటువంటి చేతులతోటి అయ్యో అయ్యో ఈ కొమ్మలు ఇలా ఊగుతూ ఉన్నాయన్నమాట అండి. ఆ ఊగటాన్ని ఆ మహానుభావుడు ఏమని వర్ణన చేశాడంటే, అయ్యో సీతమ్మ నీకింత కష్టం వచ్చింది కదా అని చెప్పి ఆ చెట్ల కొమ్మలు కూడా ఇలా ఊగాయి రావణాసురుడు ఎత్తుకొని వెళ్తూ ఉంటే అని చెట్లకి కూడా ఒక మానవీకరణ చేశాడు. చెట్లని జీవితంలో ఒక భాగం చేశాడు వాల్మీకి మహర్షి. భరతుడు శ్రీరామచంద్రమూర్తిని కలుసుకోవటానికి వచ్చినప్పుడు అల్లంత దూరంలో లక్ష్మణుడు భరతుణ్ణి చూడటానికి ముందే ఒక చెట్టుని చూస్తాడు. రథం మీద కోవిదార చెట్టు, ఎర్ర కాంచనపు చెట్టు. అంటే తన ధ్వజాల మీద, జెండాల మీద కూడా చెట్టు బొమ్మని చిత్రీకరించుకున్నారమ్మ రాజులు. అది గొప్పతనం. అంటే చూడండి చెట్టుకి ఎంత విలువ ఇచ్చారో. మనం ఈరోజు పర్యావరణం చెప్పి చెట్లు పెంచండి అని చెప్పి ఈరోజు మనం ఘోష పెడుతున్నాం, పర్యావరణం చెడిపోతుందని చెప్తున్నాం. దీనిని వాల్మీకి మహర్షి ఎంత ఆధునికుడో చూడండి, ఎంత ప్రాచీనుడో అంత ఆధునికుడు. చెట్లని పెంచండి, చెట్టుకి జెండా స్థానం ఇచ్చారు. రాముల వారి యొక్క రఘువంశానికి చెందినటువంటి ఆ రథం మీద గుర్తు కింద ఈ చెట్టును ఉంచాడమ్మా. ఇంకా వేరే జంతువును ఉంచలా, ఇంకా వేరే దాన్ని ఏముంచలా. రాముల వారి రఘువంశానికి సంబంధించిన జెండా ఏంటంటే కోవిదార వృక్షం, ఎర్ర కాంచనపు చెట్టు, భూమిని చీల్చుకొని పెరిగేటువంటి చెట్టు కోవిదార అంటే దాని అర్థం. కాబట్టి చెట్టుకి రామాయణం అంత ప్రాముఖ్యత ఇచ్చింది. అధునాతన సమాజంలో రామాయణాన్ని అనుసరిస్తున్నటువంటి మనము, అందులో ధర్మాన్ని ప్రేమించేటువంటి మనము కూడా చెట్టుని గౌరవిద్దాం. ఒక మొక్కని నాటడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేసి పర్యావరణ హితానికి పాల్పడదాం. గురువుగారు, జీవుడు బ్రహ్మానందమును తన హృదయంలోనే నింపుకొని ప్రపంచమంతా వెతికాడట. దీనిని మన ధర్మశాస్త్రం ఎలా పోల్చి చెప్పింది? మనం కొన్ని పదాలు సనాతన ధర్మంలో వింటూ అవి మనకి సంబంధించినవి కావులే, మన వల్ల కాదులే అనుకుంటుంటాం. అలాంటి పదాల్లో ఇది కూడా ఒకటి. మోక్షం అనేది ఉంది. రమణ మహర్షి చాలా తేలిగ్గా ఒకే ఒక్క వాక్యంలో చెప్పారు. మోక్షం అంటే మనోనిర్మూలనము మోక్షము అన్నారు. అంతకంటే ఏమన్నా ఆయన. మనోనిర్మూలనము అంటే మనస్సుని నాశనం చేసేయి, మనస్సుని బూడిద చేసేయి, అదే మోక్షము. అది నువ్వు చనిపోయిన తర్వాత ఏం రాదురా నాయన, ఇక్కడే వస్తుంది నీకు మోక్షం. మనస్సుని ఇక్కడే దాన్ని నాశనం చేసే అన్నారు. మనస్సుని నాశనం చేయటం అంటే సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు. అంటే కొద్దిసేపు ఇది కావాలంటుంది, కొద్దిసేపు అది కావాలంటుంది. ఈ కారు కావాలంటుంది, ఈ కారు వద్దు, ఆ కారు కావాలి. ఈ స్కూటర్ కావాలంటుంది, ఆ స్కూటర్ కావాలంటుంది. ఈ ఇల్లు కావాలంటుంది, ఆ ఇల్లు. అంటే ఒక పక్క సంకల్పం, ఒక పక్క వద్దు. ఈ మనోవికల్పం ఏదైతే ఉన్నదో దీన్ని అరికట్టేసేయి, మోక్షం వచ్చేసేస్తుంది. మనోనాశనమే మోక్షము అన్నారు. ఆ రకంగానే బ్రహ్మానందం కూడా వేరే ఎక్కడో లేదు, మనలోనే ఉంది.
దీనికి సరదాగా చమత్కారంగా మన సంప్రదాయం ఒక చక్కటి కథ కూడా చెప్పింది. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులు ప్రయాణం చేస్తున్నారు. ఒక ఆయన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, రెండో ఆయన దగ్గర లేవు. ఈ మొదట ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని రెండో ఆయన కాజేయాలనుకున్నాడు. స్నేహితులు కదా, ప్రత్యక్షంగా కాజేయలేడు. అందుకని ఏం చేయాలని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ రెండో వాడు తన దగ్గర ఉన్నటువంటి డబ్బుని కాజేయాలి అనుకునే ఉద్దేశాన్ని మొదటివాడు గ్రహించాడు. రెండోవాడు ఎక్కడ పెట్టాడా ఈ డబ్బులు అని చెప్పి మొదటివాడు నిద్రపోతున్నటువంటి సమయంలో రకరకాలుగా వెతికాడు. ఎక్కడా కనపడలా. ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోదామని. మరుసటి రోజు పొద్దున్నే ఇక ఉండబట్టలేక, డబ్బు ఎక్కడ పెట్టావయ్యా, నాకు కనపట్టలేదు అంటే, నువ్వు పడుకున్నావు కదా, నువ్వు పడుకున్న దిండు కిందే డబ్బులు పెట్టాను అన్నాడు. ఆ దిండులోనే దాచిపెట్టాను అంటే చూడండి, మనిషి ఎక్కడెక్కడో వెతుకుతాడు. ఆనందం అనేది ఎక్కడెక్కడో ఉందని వెతుకుతాడు. ఆనందం అనేది ఎక్కడుంది, ఆ డబ్బు అనేది ఎక్కడుంది, వాడి దిండులోనే ఉంది. తన దగ్గర మాత్రం వెతకల. అన్ని చోట్ల డబ్బు ఎక్కడ ఉంది అని వెతికాడు, కానీ తన పడుకునేటువంటి దిండులో దగ్గరే పెట్టాడు మొదటివాడన్న విషయం రెండోవాడు గ్రహించలేకపోయాడు. అలాగే ఆనందం అనేది, బ్రహ్మానందం అనేది, ఆనంద బ్రహ్మ అనేది ఎక్కడో ఉంది. ఆ లోకానికి మనం ప్రయత్నం చేయాలి, ఏదో యోగాభ్యాసాలు చేయాలి, అప్పుడే మనకి ఆ బ్రహ్మానందం లభిస్తుంది అనుకోవటం తప్పు. సంప్రదాయం చెప్తోంది, సనాతన ధర్మం చెప్తోంది, ఆనందం అనేది ఎక్కడో లేదు, నీ లోపలే ఉంది. బ్రహ్మానందం అనేది నీ లోపలే ఉంది. ఆ లోపల ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని ఆ రెండోవాడు ఎలా గ్రహించలేకపోతున్నాడో నువ్వు కూడా అలా గ్రహించలేకపోతున్నావు. కాబట్టి నీ లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మానందాన్ని వెతుకు, యోగాభ్యాసం చెయ్యి. చేస్తే ఆ సహస్రార చక్రం దగ్గర నీకు బ్రహ్మానందం లభిస్తుంది. నీ దగ్గరే ఉంది బ్రహ్మానందం, వేరే ఎక్కడా లేదు ఈ ప్రపంచంలో అనే గొప్ప విషయాన్ని సంప్రదాయం ఆ రకంగా చెప్పింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా బ్రహ్మానందం అనేది, ఆనందం అనేది వేరే చోట ఎక్కడా లేదు, మనలోనే ఉన్నదన్న విషయం తెలుసుకొని, దీనికి మొట్టమొదటి చిట్కా ఏంటంటే దైవం యొక్క కథలు వింటూ ఉండాలి, దైవం యొక్క నామ సంకీర్తన చేస్తూ ఉండాలి. అప్పుడు ఆనందం యొక్క ఛాయ, అంశ కొంచెం మనకి లభిస్తుంది. దాన్ని పెంచుకుంటూ పోవటానికి ప్రతి వాళ్ళం ప్రయత్నం చేసేదము గాక. గురువుగారు, త్యాగం యొక్క గొప్పతనం గురించి ధర్మరాజు ద్వారా మన సంప్రదాయం మనకు ఎలా తెలియజేసింది? త్యాగో నేకే అని చెప్పి మన ఉపనిషత్తు చెప్తోంది. అమృతత్వము అంటే త్యాగం ఒక్కటే అంది, ఇంకే పాదం పెట్టలేదమ్మా. త్యాగం చేసే బుద్ధి ఉండాలి. ధర్మరాజు గారు స్వర్గారోహణ పర్వంలో, మహాభారతంలో తమ్ముళ్ళందరూ, ద్రౌపది అందరూ తన్ని విడిచిపెడితే ఒక్కడే వెళ్తున్నారు. వెళ్తూ వెంట కుక్క వచ్చింది. అందరికీ తెలిసినటువంటి కథే. ఆ కుక్క కూడా తన వెంబడి రావాలన్నారు. ధర్మదేవత ఇంద్రుడు కూడా చాలా సంతోషించాడు. ధర్మరాజు గారు ఇంకా ముందుకు నడుస్తుంటే, ధర్మరాజా కొద్దిసేపు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడ ఉంటే మాకు చాలా శాంతిగా ఉంది అనేటువంటి గొంతులు వినిపించాయి. ఎవరు మీరు అంటే, నేను అర్జునుణ్ణి, నేను భీముణ్ణి, నేను ద్రౌపదిని, నేను అభిమన్యుణ్ణి అని ఒక్కొక్కళ్ళు గొంతులు చెప్తున్నారు. అర్రే, మీరందరూ నరకంలో ఉన్నారా? అయ్యయ్యా, నరక బాధలు మేము అనుభవిస్తున్నాము. నువ్వు ఇక్కడ ఉంటే, నువ్వు మా దగ్గర నిలబడితే ఒక మలయ మారుతం, అధునాతన పరిభాషలో చెప్పాలంటే ఏసీ, ఒక చల్లగాలి, ఈ వేడికి మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ అగ్ని యొక్క వేడికి. నువ్వు అక్కడ నిలబడితే చల్లదనం మాకు ఒంటికి సోకుతోంది. మహారాజా నువ్వు ఇక్కడే ఉండు, కథలకు ధర్మరాజా అని ఆ గొంతులన్నీ కూడా, ఆ సూక్ష్మ శరీరాల్లో ఉన్నటువంటి ఆ ఆత్మలన్నీ కూడా ధర్మరాజు గారితో అన్నాయి. ఆయన చాలా బాధపడ్డాడు ధర్మరాజు గారు. నా తమ్ముళ్ళు ఇంతగా పుణ్యం చేసినటువంటి వాళ్ళు నరకంలో ఉన్నారా అని చెప్పి చాలా బాధపడితే, తర్వాత దానికి వివరణ కూడా ఇచ్చాడు ఇంద్రదేవుడు. ఎక్కువ పాపం చేసినటువంటి వాళ్ళు, తక్కువ పుణ్యం చేసినటువంటి వాళ్ళు మొట్టమొదటి స్వర్గాన్ని అనుభవిస్తారు. ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళు, తక్కువ పాపం చేసిన వాళ్ళు మొట్టమొదటి నరకం అనుభవించి తర్వాత స్వర్గాన్ని అనుభవిస్తారు. మీ తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా తక్కువ పాపం చేశారు, అందువల్ల మొట్టమొదట ఈ నరక బాధ అనుభవిస్తున్నారు, తర్వాత వీళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తారు అని ఇంద్రుడు వివరణ ఇస్తాడు. ఇది వీటిని తర్వాత ఇక రావయ్యా నువ్వు వెళ్దాం స్వర్గానికి అని చెప్పి ఇంద్రదేవుడు ఆహ్వానం చేస్తే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, వీళ్ళు లేనటువంటి స్వర్గం నాకు వద్దు. చూడండి, అంటే
తనని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మహారాజా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ప్రాధేయపడుతున్నారు కదా ఆశ్రితులు, కాబట్టి వాళ్ళని కాదనుకున్నటువంటి స్వర్గం నాకు వద్దు అని స్వర్గాన్నే త్యాగం చెయ్యటానికి, త్యాగేనేకేన అమృతత్వం అశ్నుతే అంటారు చూడండి, త్యాగాన్ని విడిచిపెడితే అమృతత్వం సిద్ధిస్తుందని. కాబట్టి వాళ్ళ కోసం స్వర్గాన్నే త్యాగం చేయటానికి నేను ఇక్కడే ఉంటాను, వాళ్ళు లేనటువంటి స్వర్గం నాకు వద్దు అని ధర్మరాజు గారు విస్పష్టంగా చెప్తారు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఈ లోకంలో కూడా మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళని కాదనుకొని మనం సుఖాల వైపుగా వెళ్ళటానికి ఎవరం ప్రయత్నించకూడదు. ఇది సనాతన ధర్మం హర్షించదు. కాబట్టి వాళ్ళ కోసం, తన వాళ్ళ సుఖం కోసం ధర్మరాజు గారు స్వర్గాన్నే వద్దన్నారు. కాబట్టి ధర్మరాజు గారి బాటలో మనం కూడా మన వాళ్ళ సుఖం కోసం, మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ సుఖం కోసం మనం సుఖాలని వదులుకోవటానికి ప్రయత్నించాలి, సుఖాలని త్యాగం చేయటానికి ప్రయత్నించాలి. ఇదే సిసలైనటువంటి త్యాగము అని మనకి సనాతన ధర్మం ప్రబోధిస్తోంది. గురుగారు, అందమైన వస్తువు ఎప్పుడూ సుఖాన్నే కలుగు చేస్తుంది అని అంటారు. అలా అందమైన శాశ్వతమైన దాన్ని ఎలా గుర్తించాలని మన సంప్రదాయం తెలియజేస్తుంది? లోకంలో అందమైనటువంటిది శాశ్వతమైనది అని లోకంలో ఒక దురభిప్రాయం ఉంది. అంటే లోకంలో ఇప్పుడు గులాబీ పువ్వు ఉంది, చాలా అందంగా ఉంటుంది, అది శాశ్వతం కాదు, కానీ ఇది శాశ్వతము అని అనుకుంటూ గులాబీ పువ్వు లాంటి విషయాల మీద, అక్కడ గులాబీ పువ్వు అని కాదు, గులాబీ పువ్వు లాంటి విషయాల మీద లోకంలో ప్రతి వాళ్ళు కూడా ఆ అందం మీద ఆకర్షణ చెంది దానికోసం నానా రకాలుగా చెడిపోవటానికి, అనేక మెట్లు కిందికి దిగిపోవటానికి కూడా అధునాతన సమాజం కూడా సిద్ధపడుతోంది. అందమైనది శాశ్వతం కాదు. ఎందుకని ఈరోజు చక్కగా మిసమిసలాడుతున్నటువంటి శరీరం ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు చాలా అందంగా కనపడుతోంది. దాటిన తర్వాత ఇదే శరీరం ముడతలు పడుతుంది, చూడటానికి చాలా దుర్భరంగా ఉంటుంది. భర్తృహరి అనేటువంటి మహాకవి అంటాడు, ముసలితనం పులిలాగా మీద పడుతుంది అంటాడు. పులి ఎట్లా పడుతుందంటేనమ్మా, అది కాచుక్కుచుంటుంది. ఏ జంతువుకి అంత వేగం ఉండదు. అసలు అది మన కోసం చాటున దాక్కున్నదన్న విషయం కూడా అంత మెత్తటి అడుగులమ్మ దానివి. ఒక్కసారి పడుతుంది, ఆ వెయ్యటం ప్రాణం తీసేయటానికి సిద్ధపడిపోతుంది. అలాగా ముసలితనం పులిలాగా నన్ను ఆక్రమించుకుంటూ వ్యాఘ్రీవ తిష్టతి అంటాడు భర్తృహరి మహాకవి. ముసలితనం అనేది ప్రతి వాళ్ళని కూడా పులిలాగా మీద పడటానికి సిద్ధంగా ఉంటుంది. ఆ విషయం గమనించాలి. కాబట్టి ఈరోజు మిసమిసలాడుతున్నటువంటి శరీరం ముసలితనంతో ముడతలు పడుతుంది. ఈ విషయాన్ని గమనించి అసలైనటువంటి అందం ఏమిటి? అసలైనటువంటి అందం మనిషికి ఉన్నటువంటి సుగుణము. సుగుణం ఉంది కాబట్టే శ్రీరామచంద్రమూర్తిని ఈ రోజుకి కూడా మనం నెత్తిన పెట్టుకుంటున్నాం. నెత్తిన అంటే నెత్తి మీద ఉన్నటువంటి బుర్రలో పెట్టుకుంటున్నాం, మన ఆలోచనల్లో పెట్టుకుంటున్నాం. ఆయనలాగే మనం కూడా నడవాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా శ్రీరామచంద్రుల లాంటి మహానుభావుల ఆదర్శం మనకెందుకనంటే సుందరమైనది, లోకంలో ఆకర్షణ మనకు కలగజేస్తుంది అధునాతన సమాజంలో కూడా. కాబట్టి సుందరమైనది ఏది కూడా శాశ్వతం కాదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సులభ పురుషారాజన్ అని మారీచుడు ప్రబోధం చేస్తాడు. ఎందుకనంటే ఈ లోకంలో చాలామందికి చెప్పుడు మాటలు వినటం అంటే చాలా ఇష్టం. సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పచ్చస్య వక్త శ్రోతాచ దుర్లభ అంటాడు. మంచిది కాదంటే ఏదో చెప్తుంటారు, నీ దావ నీదే నా దావ నాదే అని చెప్తాము. అద్దం ముందుకు వెళ్తాము, అటు చూస్తాం ఇటు చూస్తాం, మొహాన్ని ఎక్కడికక్కడ. ఎందుకంటే అద్దం విస్సందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదుల వారు. ఈ అద్దాన్నే ఆయన పోలిక కింద తీసుకున్నారు. ఇదంతా భ్రమరా నాయన. అద్దంలో చూసుకుంటూ ఉంటుంటాం, ఒక్క తెల్ల వెంట్రుక కనుక కనిపిస్తే అమ్మ బాబోయ్ అని అనుకుంటుంటారు చాలామంది. ఇంకేముంది, నా బతుకు అయిపోయింది కదా అని అనుకుంటూ ఉంటారు. ఇది కాదు. సులభాహ పురుషారాజన్. కాబట్టి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ
మోహం ఏదైతే ఉన్నదో మోహ విచ్ఛేదాన్ని చెయ్యాలి. ప్రజాయై గృహమేధినాం. గొప్ప సందేశం ఇచ్చారమ్మ రఘువంశ మహాకావ్యంలో కాళిదాస మహాకవి. త్యాగాయ సంభృతార్థానాం. లోకంలో ఏదైనా సంపాదించారంటే రఘువంశ మహారాజులు ఎందుకు సంపాదించారట అంటే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఇవ్వటానికి సంపాదన చేశారట. త్యాగాయ సంభృతార్థానాం. కాబట్టి ప్రజాయై గృహమేధినాం. పెళ్లి చేసుకోవాలట ప్రతి వాళ్ళం. ఎందుకు చేసుకోవాలంటే సంతానాన్ని కని ఈ లోకంలో సృష్టిని కొనసాగించాలి. ఎందుకంటే లోకంలో బ్రహ్మగారి యొక్క సృష్టిని మన తర్వాత తరం ఉండాలి, వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ తర్వాత తరాన్ని ఉంచాలి. అంతవరకే పెళ్లి చేసుకోవటం. ప్రజాయై సంతానం కొరకు మాత్రమే వివాహం చేసుకోవాలి. రఘువంశ మహారాజులు అంటే ఉత్తమ మానవులు. ఉత్తమ మానవులు ఎలా జీవించాలో కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో చెప్పాడు. కాబట్టి ఆ రకమైన మాటలు మనం వింటూ ఉండాలి. చెప్పుడు మాటలు విని ఆకర్షణల మీద మనం మోజుపడకూడదు. అలా ఉండమని మన సంప్రదాయం చెప్తోంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.